కీర్తనలు 45వ అధ్యాయం 5వ వచనం నుంచి 8వ వచనం వరకు. నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు, నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే. దంతముతో కట్టిన నగరాలలో తంతివాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. ఈ కీర్తన 45వ అధ్యాయంలో కోరాహు కుమారులు ప్రేమను గూర్చిన గీతముగా చెప్పబడుతున్నటువంటి ఈ గీతంలో 2 భాగాలుగా, ఒకటి రాజును గురించి, తర్వాత రాజు వివాహం చేసుకొనబోయేటువంటి తన భార్య యొక్క సౌందర్యాన్ని గురించి కూడా వ్రాయబడింది. మొదటి 8 వచనాల్లో రాజును గురించి, తర్వాత వచనాలలో మరి తన పెండ్లి కుమార్తె లేక భార్యగా ఆ స్థానాన్ని అలంకరించబోయేటువంటి జయించినటువంటి విశ్వాసులకు గుర్తుగా ఉంది. తర్వాత ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి ఇశ్రాయేలు రాజ్యానికి సంబంధించిన వారుగా కూడా మనం దాన్ని రాబోయేటువంటి దినాల్లో నెరవేర్చబడటం అనేటువంటిది గుర్తించవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ 5వ అధ్యాయం వచనం నుంచి 8వ అధ్యాయం వరకు రాజు యొక్క ఆయన పోరాట పటిమ ద్వారా ఏది భూలోకంలో రాబోయే దినాలలో చేయబోతున్నాడో, ఇప్పుడు ఆయన ఇంతగా 2000 సంవత్సరాల క్రితం ఆయన జరిగించిన కార్యం ద్వారా మనందరి హృదయాలలో కూడా ఏం చేయబోతున్నాడు అనేటువంటిది ఈ 3 వచనాలు 4 వచనాల్లో కూడా మనం చూడవచ్చు. గతంలో చూసినటువంటి 4 వచనాల్లో కూడా, 1 నుంచి 4 వచనాల్లో కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క గుణగణాలు, ఆయన ఏ విధంగా మరి దేవుడికి వ్యతిరేకంగా లేచినటువంటి అంధకార శక్తులన్నిటినీ ఓడించి తండ్రి యొక్క చిత్తానుసారంగా జరగబోయేటువంటి ఒక రాజ్యాన్ని, ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాడో, ఆ స్థాపించేటువంటి ప్రక్రియలో ఆయన ఏం చేసి ఉన్నాడు అనేటువంటి కొన్ని విషయాలు మొదటి 4 వచనాల్లో చూసాం. ఇవాళ ఈ రోజున మనం చదువుతున్నటువంటి 5వ వచనం నుంచి 8వ వచనం వరకు కొన్ని విషయాలు మరలా మనం చూద్దాం. 5వ వచనంలో, నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. ప్రభు అయిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మరి దేవుని యొక్క తండ్రి యొక్క సందేశాన్ని మన మధ్యకు తీసుకొచ్చాడు. శత్రువులుగాను, తర్వాత ఆయనకు విరోధులంగా జీవిస్తున్నటువంటి, దూరంగాను, మరి బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రజలందరి విషయంలో కూడా తండ్రి అయినటువంటి దేవుడు సృష్టికర్తగా ఆయన మన పక్షంగా కలిగినటువంటి భారాన్ని కుమారుడి యొక్క సందేశం ద్వారా తెలియపరిచాడు. మొదట మన అందరికీ పరిచయమైనటువంటి వాక్యం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్యజీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించును. ఎవరెవరైతే విశ్వాసముంచారో వారందరూ కూడా నిజమైనటువంటి తండ్రితో సంబంధంలోనికి తీసుకుని రాబడే విధంగా కుమారుడైనటువంటి మన ప్రభువు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మనందరి హృదయాలలో కూడా పనిచేయగలిగే విధంగా దేవుని యొక్క సందేశాన్ని, మాటలను మనకు తెలియపరిచి, ఆయన దేవుని కుమారుడని ఆయన జరిగించినటువంటి క్రియల ద్వారా చక్కగా తెలియపరిచి దాన్ని స్థాపించున్నాడు. అప్పుడు ఆయన ఉన్నటువంటి సమయంలో చాలామంది దేవుని యొక్క కార్యములను ఆయన ద్వారా రుచి చూచిన వారు, తరువాత ఆయనతో పాటుగా అన్ని విషయాలలో నడిచి నిలబడినటువంటి ఒక 120 మంది, ఆ సంఖ్యను మనం అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో చూడగలుగుతాం. అటువంటి వారందరి మీదకి కూడా అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని వలె దిగి వచ్చినాడు. అంటే దేవుని యొక్క ప్రభావం చేత నింపబడిన వారుగా చేయబడ్డారు. ఆ విధంగా చేయబడిన తరువాత దేవుని యొక్క పని ఆ 12 మంది అపోస్తలులు, మిగిలిన అనేక మంది వారితో కూడా ఉన్నటువంటి వారి ద్వారా రకరకాలుగా యూదా, సమరయ, గలిలయ ఆ ప్రాంతముల అన్నిటిలో, యూదయ, సమరయ, తర్వాత ప్రపంచంలోని నలుమూలల ఆ సువార్త ప్రకటించబడగలగటానికి దేవుడు వారిని సాధనంగా వాడుకున్నాడు. ఆ వాడుకున్నటువంటి ప్రక్రియలో
మరి మన హిందూ దేశానికి కూడా అపోస్తలుడైనటువంటి తోమ వచ్చి దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. ఆ ప్రకటించుతున్నటువంటి ప్రక్రియలో ఆయన యొక్క వాక్యము తర్వాత ఆయన చేత తర్వాత వారి శిష్యుల చేత జరిగించినటువంటి అద్భుత కార్యములు అవన్నీ కూడా మనం గనక బాణములతో గనక పోల్చినట్లయితే అవెంతో వాడిగలవిగా చేయబడ్డాయి. ప్రజలు నీ చేత కూలుదురు కనుక ఎవరెవరైతే ఆ వాక్యాన్ని విన్నారో గైకొన్నారో వారిలో ఉన్నటువంటి చీకటిని, తర్వాత సృష్టికర్త అయిన దేవునికి దూరంగా ఉన్నటువంటి సంగతిని వారు గమనించగలిగి వారందరూ కూడా ఆయన ఎదుట సాగిలపడి ఆయనను అంగీకరించగలిగినటువంటి విధంగా అనేక మంది జీవితాలలో మనం ప్రతి తరంలోనూ చూడవచ్చు. ఇప్పుడున్నటువంటి మన తరంలో కూడా దేవుడు ఎవరెవరి హృదయాలలో, అంటే వారు అన్యజనులుగా ఉంటున్నప్పుడు, దేవుడు లేనివారుగా ఉంటున్నప్పుడు ఆయన యొక్క వాక్యము మనందరి హృదయాలలో కూడా మనల్ని ఒప్పింపజేసి నిజమైనటువంటి దేవుని గురించి, తర్వాత పాప స్థితిలో ఉన్నటువంటి మనలను, అనగా దేవునికి దూరంగాను అంధకారములోను, తర్వాత మరణములోను, తర్వాత లోకములోను జీవించుతున్నటువంటి మన హృదయాలను, మన జీవితాలను మార్చటానికి మరి వాడిగలిగిన విధంగా ఆయన యొక్క వాక్యము మనలను తాకి ఉన్నది. మరి ఆయన వాక్యము చాకలి వాని సబ్బు వలె ఉన్నది. అంటే మనలో ఉన్నటువంటి మస్టు పట్టినటువంటి జీవితాన్ని ప్రక్షాళన చేసేదిగా ఉన్నది. ఆయన వాణములు, ఆయన వాక్యము మరి సుత్తి వంటిది, అనగా మన హృదయాన్ని కఠినపరచబడి దేవునితో సంబంధం లేకుండా ఈ లోక విషయాలు మాత్రమే తిని త్రాగి సుఖించి నిద్రించేటువంటి జీవితాలను మరల్చి పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన విషయాలలో కలపబడి నిజమైనటువంటి దేవుడిని మనం ఎరుగునట్లుగా ఆయన యొక్క బాణములు మనందరి హృదయాలను కదిలించి వేశాయి. అది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఆయన యొక్క సువార్త సందేశం ద్వారా మనందరి హృదయాలలో దేవుడు తన కృపను బట్టి విశ్వసించిన వారందరి హృదయాలలో జరిగించుతున్నటువంటిది. రక్షణ పొందటానికి మాత్రమే కాకుండా దినదినము మన జీవితంలో మనలో మరి పాత పురుషుడు లేక ఆదాము చేసినటువంటి పాపాన్ని పోలి ఆ పాప స్వభావాన్ని సంతరించుకున్నటువంటి మన అందరిలో కూడా ఎటువంటి విధమైన మార్పు రావాలో ఆ పరిశుద్ధమైనటువంటి వాక్యము మన అందరిలో కూడా నీతి కార్యమును జరిగించుతూ మనము ఆయన ఎదుట కోలటానికి, తర్వాత ఆయన యొక్క గొప్ప మహిమను, తర్వాత విశ్వసించుచున్న ఆయన యందు ఆయన యొక్క కార్యము, ఆయన యొక్క జీవం మనలో పనిచేయడం ద్వారా జరిగేటువంటి బలము ద్వారా మార్పు, దానిని బట్టి మరింతగా మనం ఆయనకు లోబడి జీవించగలగడానికి దినదినము మనలను వివసులుగా చేయుచున్న దానిని బట్టి కూడా మనం ఈ వాక్యంలో చూడవచ్చు. తర్వాత ఇంకొక కోణంలో కూడా మనం ఈ వాక్యాన్ని చూడవచ్చు. మన ప్రభు కీర్తన అంతటిలో కూడా రాబోయేటువంటి రారాజుగా ఉన్నాడు. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో చూచినట్లుగా ఆయన పేరు రాజులకు రాజును, ప్రభువులకు ప్రభు, ఆయన యుగ యుగములకు రాజు. అటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు, అంటే రాబోయేటువంటి ముందుగా ఆయన తన శత్రువులతో యుద్ధం చేసి వారందరినీ కూడా ఓడించేవాడుగా ఉన్నాడు. శత్రువులందరూ కూడా ఆయన ఎదుట కోల చేయబడతారు. కనుక ఆయన ఎదుట ఎవరూ కూడా మేము ఇంకా ఆయనను అంగీకరించము అని చెప్పలేనటువంటి విధంగా తండ్రి అయినటువంటి దేవుడు ఆయన యొక్క బల ఆధిక్యాన్ని తన కుమారుని ద్వారా మనందరి మధ్యలో, అంటే అప్పుడు జీవించుతున్న వారందరి మధ్యలో కూడా బయలుపరిచేవాడుగా ఉన్నాడు. కొన్ని మనము వచనాలు చూడవచ్చు. కీర్తనలో 110వ అధ్యాయం 5వ వచనం, ప్రభువు నీ కుడి పార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలగగొట్టును. అనగా రాబోయేటువంటి దినాల్లో తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడిని ఈ లోకమునకు పంపి ఆయనకు వ్యతిరేకంగా లేచినటువంటి ప్రతి శక్తిని కూడా ఓడించి మరి వారందరినీ నలగగొట్టేవాడుగా ఉన్నాడు. తరువాత 6వ వచనంలో ఆఖరి భాగం, విశాల దేశము మీది ప్రధానుని ఆయన నలగొట్టును. అనగా భూమి మీద ఏలికగాను ఈ లోక సంబంధమైన అధికారిగాను ఉన్నటువంటి అపవాదిని కూడా ఆయన నలగొట్టేవాడిగా ఉన్నాడు. తర్వాత 7వ వచనంలో, మార్గమున ఏటి నీళ్లు పానం చేసి ఆయన తల ఎత్తును. అనగా ఒక కార్యమును ముగించిన తర్వాత ఏ విధంగా అయితే వ్యవసాయదారుడు పగలంతయు కూడా పనిచేసి ఏరు దాటి ఇంటికి వచ్చేటువంటి సమయంలో తను చేసిన పని విషయమై తర్వాత ఎంతో సేద తీర్చుకొనటానికి నీరు త్రాగేటువంటి దానికి దృష్టాంతంగా వాక్యం చెప్పబడింది.
మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు తండ్రి అనుగ్రహించిన ఆ కార్యమును సంపూర్ణం చేసి భూమి మీద దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అంధకార సంబంధ శక్తులన్నిటినీ ఆ లోకనాథుని ఓడించి తన తండ్రి యొక్క ఉద్దేశాన్ని, చిత్తాన్ని, తన రాజ్యాన్ని స్థాపించడం ద్వారా జరిగించేవాడుగా ఉన్నాడు. అదేవిధంగా కీర్తనలు 47వ అధ్యాయం, భూనివాసులు ధరించుకుని కేడెములు దేవునివి, ఆయన మహోన్నతుడాయన. అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త రాజులను, ఆ రాజ్యాధిపతులను, తర్వాత వారిని ప్రేరేపించుతున్నటువంటి అంధకార సంబంధమైన శక్తిని అంతటినీ కూడా ఓడించినప్పుడు ఆయన వాళ్ళందరూ కూడా ఆయనకు లోబడేవారుగాను, వారందరి మధ్యలో ఆయన మహోన్నతుడుగాను చేయబడతాడు. తర్వాత ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15 నుంచి 18 వచనం వరకు, 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము నాయన, ఆయన యుగయుగముల వరకు ఏలును అనెను. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి, వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడు అయిన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. జనములు కోపగించినందున నీకు కోపం వచ్చును. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమును భయపడు వారికి తగిన ఫలమిచ్చుటకును, గొప్పవారినేమి కొద్దివారినేమి భూమిని నశింపచేయు వారిని నశింపచేయుటకు సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. 18వ వచనం ఆఖరిలో చూడండి, గొప్పవారినేమి కొద్దివారేమి భూమిని నశింపచేయు వారిని నశింపచేయుటకు సమయము వచ్చి ఉన్నదని చెప్పారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాబోయేటువంటి వచ్చి ఇక్కడ భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించబోయేటువంటి సమయానికి ముందు జరిగేటువంటి సంఘటనలు. అంటే ఎవరైతే భూమిని దేవునికి వ్యతిరేకంగా మరి పాలించి భూమిలో ఉన్నటువంటి మనుషులందరి యొక్క హృదయాలను దేవునికి విరోధంగా ప్రేరేపించి వారందరి హృదయాలలో ఏలినటువంటి ఆ శత్రువులందరినీ కూడా నశింపచేసి ఆ రాజ్యములన్నీ కూడా క్రీస్తు వశంగా చేయబడటానికి ఆ 7వ బూర లేక ఆఖరి కడబూర ఊదబడినప్పుడు జరిగేటువంటి సంఘటన. అది మనం 45వ అధ్యాయంలో మనం చదివినట్లుగా 5వ వచనంలో, నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. కనుక ఆయనకు వ్యతిరేకంగా లేచేటువంటి శత్రువులందరూ కూడా కూలద్రోయబడి వారి అధికారంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుని ఎదుట సాగిలపడేవారుగా చేయబడేటువంటి సమయాన్ని గురించి ఈ ప్రవచించినటువంటి కోరాహు కుమారుడు ఈ కీర్తనలో ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నారు. తర్వాత 6వ వచనం, దేవాని సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. తరువాత ఆ విధంగా శత్రువులందరినీ ఓడించిన తరువాత తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడికి రాజ్యాన్ని, ప్రభుత్వాన్ని అప్పగించినప్పుడు ఆయన 1000 సంవత్సరాలు ఈ భూమి మీద రాజ్య పరిపాలన చేసేవాడిగా ఉన్నాడు. ఆ సమయంలో చెప్తున్నాడు, దేవాని సింహాసనము నిరంతరము నిలుచును. అది 1000 సంవత్సరాలు మాత్రమే కాకుండా ఆ 1000 సంవత్సరాల తర్వాత పరిపాలన తర్వాత నూతనమైన భూమి, నూతనమైన ఆకాశము సృష్టించబడినప్పుడు దానిలో కూడా ఆయన సింహాసనము నిరంతరము నిలిచేదిగా చేయబడి ఉన్నాడు. కనుక ఆయన యొక్క రాజ్యము ఎప్పటికీ నశింపనది, ఆయన యొక్క సింహాసనము నిరంతరము నిలిచేటువంటిదిగా ఉన్నది. 2వ సమూయేలు 7వ అధ్యాయంలో దావీదుకి దేవుడు ప్రత్యక్షమై కొన్ని మాటలు చెప్పినాడు. 16వ వచనం చూడండి. 2వ సమూయేలు 7వ అధ్యాయం 16వ వచనం, నీ మట్టుకు నీ సంతానమును ఈ రాజ్యము నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడునని చెప్పాను. అది దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానం. ఆ వాగ్దానము తన భౌతికంగా పుట్టినటువంటి శరీర సంబంధంగా పుట్టినటువంటి రాజుల వంశం మరి 2వ రాజులు ఆఖరి భాగానికి వచ్చేటప్పటికి వాళ్ళందరూ కూడా చివరికి బబులోని దాసత్వంలోనికి వెళ్ళిపోవటం అనేటువంటిది మనం చూస్తాం. తర్వాత మరలా వారు తిరిగి వచ్చినప్పటికి కూడా ఎటువంటి దావీదు సొలొమోను సమయంలో వాళ్ళ యొక్క రాజ్యము సింహాసనాలు నిలిచి ఉన్నాయో అటువంటిది మనం దేవుని యొక్క వాక్యంలో దానిని చూడం. కానీ దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దానం 16వ వచనంలో చెప్పబడింది.
మరి దేవుని కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్పబడింది. కనుక ఆయన వచ్చినప్పుడు మాత్రమే ఆ సింహాసనం నిరంతరము నిలిచేదిగా చేయబడుతుంది. అది దేవుడు కనుక దావీదుకి ఇచ్చిన వాగ్దానం. అంటే దావీదు వంశంలో పుట్టిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని కుమారుడైండి మనిషి కుమారుడిగా ఈ లోకములో ప్రత్యక్షపరచబడినటువంటి ఆయనను గురించి చెప్పబడినది. ఆయన యొక్క రాజ్యము ఆయన వచ్చినప్పుడు సదాకాలము ఆయన ఏలేవాడుగా చేయబడతాడు. తర్వాత రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, అనగా దావీదిక సంతానంలో పుట్టినవాడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యండి నిరంతరము స్తోత్రార్హుడైనాడు. ఆ క్రీస్తు దేవుడయ్యండి నిరంతరము స్తోత్రార్హుడైనాడు, అంటే ఎల్లప్పుడూ ఏలేటువంటి వాడుగా చేయబడ్డాడని అర్థం. తర్వాత ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడినది. కనుక భూలోకములో ఉన్నటువంటి ఆ రాజ్యములన్నీ కూడా కదిలించబడి అవన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వశం చేయబడిన తర్వాత అందరి మీద ఉన్నతంగా హెచ్చించబడినటువంటి ఆయనకు ఇవ్వబడినటువంటి పేరు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు. అటువంటి ఆయన యొక్క రాజ్యము సదాకాలము నిలిచేదిగా ఉన్నది. ఆ దినాలలో దావీదుకి ఇవ్వబడినటువంటి వాగ్దానం ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి ఆయన యొక్క రాజ్య పరిపాలన ప్రారంభించినప్పుడు అది నెరవేర్చబడి అది సదాకాలము నిలిచేటువంటి రాజ్యంగా ఎంచబడేదిగా చేయబడుతుంది. కీర్తనలు 45వ అధ్యాయం 7వ వచనం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే నీ చెలికాండ్ర కంటే హెచ్చుకున్నట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించున్నాడు. నిన్ను ఆ విధంగా నీ రాజదండము న్యాయార్థమైనదిగా నీ సింహాసనం నిరంతరమైనదిగా చేయబడటానికి కారణం ఏమిటి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించినటువంటి కొన్ని విషయాలు ఈ వాక్యంలో చెప్పబడ్డాయి. ఎందుకు ఆయన ఆనంద తైలముతో అభిషేకించున్నాడు? ఇక్కడ చెప్పబడినటువంటి ఆనంద తైలం అనేటువంటిది మరి పాత నిబంధనలో రాజులు, ప్రవక్తలు, యాజకులు ఈ ముగ్గురు మీద అభిషేక తైలాన్ని కుమ్మరించేవారు. అనగా దేవుని చేత అభిషేకించబడి ఆ ప్రత్యేకమైన పనికి నియమించబడిన వాడు, తర్వాత దేవునితో సంబంధం కలిగి నడుచుకొనటానికి వారికి అప్పగింపబడిన పనిని దేవుని యొక్క బలము, శక్తి, కృప ద్వారా చేసేటువంటి వారని అర్థం. సో అటువంటి రాజుగా అభిషేకించబడిన ఇక్కడ మనం చూసేది మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఆనంద తైలముతో అభిషేకించున్నాడు. అంటే సంతోషకరమైనటువంటిది ముందుకు సాగగలగటానికి. సో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు సమస్తమైనటువంటి అన్యాయము, అక్రమము, తర్వాత దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతిదీ కూడా తొలగించబడి దేవుడు కోరుతున్నటువంటి నీతి స్థాపించబడి మరి పరలోకంలో దేవుని యొక్క చిత్తం ఏ విధంగా నెరవేర్చబడుతుందో భూమి మీద కూడా ఆ విధంగా నెరవేర్చబడుతుంది. కాబట్టి అది ఆనంద సమయం, కాబట్టి అది ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు అని చెప్తున్నాడు. ఈ కారణాలు మొదటి భాగంలో చెప్పాడు. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. మనం ఒకదానిని ప్రభు అయిన యేసుక్రీస్తు నీతిని ప్రేమించున్నాడు, భక్తిహీనతను ద్వేషించున్నాడు. అనగా నీతికి వ్యతిరేకమైనటువంటిది భక్తిహీనత. ఈ భక్తిహీనత అనేటువంటి మాటకు హెబ్రీ భాషలో వ్రాయబడినటువంటి వాడబడిన మాట రేషా. ఆ రేషా అనేటువంటి దానికి అర్థం ఏంటంటే వికెడ్నెస్, అంటే కీడు చేసేటువంటి అలవాటు కలిగినది, దుర్మార్గం అనేటువంటి అర్థం. చూడండి కొన్ని వచనాలు. ప్రసంగి 3వ అధ్యాయం 16వ వచనం. మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను. ఇక్కడ వ్రాయబడినటువంటి 2 సార్లు వాడబడినటువంటి దుర్మార్గత అనే మాట, ఇక్కడ ఈ భక్తిహీనత అనేటువంటి వాడబడిన మాట రెండు ఒకటే మాట హెబ్రీ భాషలో. తర్వాత సామెతలు 16వ అధ్యాయం 12వ వచనం. రాజులు దుష్టక్రియలు చేయుట హేమైనది, నీతి వలన సింహాసనం స్థిరపరచబడును. ఈ దుష్టక్రియలు అనేటువంటి మాట అక్కడ మనం చూస్తున్నటువంటి కీర్తన 45వ అధ్యాయంలో భక్తిహీనత అనేటువంటి మాట రెండు ఒకటే. ఇక్కడ సామెతలు 16వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడిన మాటలు ఈ నీతి, దుష్టక్రియలు. అక్కడ కూడా చెప్పబడింది నీతి, భక్తిహీనత. ఈ రెండు సమాంతరంగా చెప్తున్నారు. అంటే ఏది చేయాలో, ఏది చేయకూడదో, ఏది ఇప్పుడు లోకంలో జరుగుతున్నదో,
అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో అనేటువంటిది చెప్తున్నాడు. తర్వాత ఇక్కడ మనం చూస్తున్నటువంటి భక్తిహీనత అనేటువంటిది ఇంకా కొన్ని వివరంగా చూడాలంటే కీర్తనలు 82వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. దేవుని సమాజంలో దేవుడు నిలిచున్నాడు, దైవముల మధ్యన ఆయన తీర్పు తీర్చుతున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు? పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుడే, శ్రమగల వారికి దీనులకును న్యాయం తీర్చుడే, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి అని చెప్తున్నాడు. ఈ కీర్తన ఆసాప్ అనేటువంటి వ్యక్తి రాసినాడు. అయితే దాంట్లో ఈ సందర్భం ఏమిటంటే, తండ్రి అయినటువంటి దేవుడు అంటే సర్వాధికారి సృష్టికర్త అయినటువంటి దేవుడు దైవముల మధ్య నిలిచి ఉన్నాడు, తీర్పు తీరుస్తున్నాడు. దైవములో ఇక్కడ చెప్పబడినప్పుడు వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్చడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి దేవుని దూతలు. అయితే వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే దేవునికి వ్యతిరేకంగా లేచి దేవుని యొక్క చిత్తాన్ని భూమి మీద నెరవేర్చకుండా దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి విషయాలను నెరవేరుస్తున్నటువంటి దైవములు. అనగా అపవాది చేత ఏడవబడి అతని యొక్క అధికారానికి లోబడి అపవాది యొక్క ప్రభుత్వాన్ని ప్రబలపరచాలని చేసేటువంటి ప్రయత్నంలో భాగస్వాములు. అటువంటి వారికి మరి సర్వాధికారి అయినటువంటి దేవుడు వారితో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపుదురు అంటే దుర్మార్గము దుష్టక్రియలు చేసేవారికి ఎందుకు మీరు సహాయం చేస్తున్నారు? వారి పక్షంగా మీరు ఎందుకు నిలబడుతున్నారు? మీరు ఏం చేయవలసి ఉందంటే పేదలకు తల్లిదండ్రులకు లేని వారికి న్యాయం తీర్చి, శ్రమగల వారిని దీనులకు న్యాయం తీర్చి, దరిద్రులను నిరుపేదలను విడిపించవలసింది కదా. అవి నీతి కార్యాలు. దానికి బదులుగా ఎవరైతే దుష్టక్రియలు దుర్మార్గపు క్రియలు కీడు చేసేటువంటి వారు ఉన్నారో వారి పక్షంగా మీరు నిలబడి దేవునికి వ్యతిరేకమైన కార్యములు ఎందుకు చేయుచున్నారు అని దేవుని యొక్క ఏర్పాటులో కాకుండా దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి దేవదూతలను ఉద్దేశించి దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. అందుచేత 4వ వచనంలో చెప్తున్నాడు, దరిద్రులను నిరుపేదలను విడిపించండి మీరు అంటే వాళ్ళకి పడిపోయినటువంటి దేవదూతలకు చెప్తున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి అంటే దుర్మార్గము దుష్టక్రియలు జరిగించేటువంటి వారి చేతిలో నుంచి మీరు వారిని తప్పించండి. మన ప్రభు యొక్క సింహాసనం నిరంతరము నిలబడగలగటానికి కారణం ఏంటి అంటే 2 పునాదులు చెప్తున్నాడు. ఒకటి, భక్తిహీనతను ద్వేషించున్నావు అంటే దుర్మార్గం దుష్టక్రియలు కీడు జరిగించి దేవుని యొక్క ఉద్దేశాలు కాకుండా వేరైనటువంటి అన్యాయము అక్రమము వాటిని జరిగించే వాటన్నిటినీ కానీ ఆ క్రియలు జరిగించేటువంటి వారందరినీ కూడా ఆయన కూల్చివేసినాడు. తర్వాత నీతిని ప్రేమించున్నావు అనగా నీతి అంటే దేవుని యొక్క ఈ మాటల అర్థం ఏంటంటే దేవుని దృష్టిలో అంగీకారమైనది అని అర్థం. ఆ దేవుని దృష్టిలో అంగీకారమైనది జరిగించుతూ దేవుని దృష్టిలో వ్యతిరేకమైనటువంటిది ఆయనకు అంగీకారం కానటువంటి దానిని ద్వేషించున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని దృష్టికి అంగీకారమైన దానిని ప్రేమించుట, దేవుని దృష్టిలో వ్యతిరేకమైన దానిని ద్వేషించుట. అది ఆయన సింహాసనానికి లేక తండ్రి అయినటువంటి దేవుడు అంత ఉన్నతంగా ఆయన హెచ్చించడానికి కారణం. చూడండి, ఉదాహరణకి మత్తయి సువార్త 4వ అధ్యాయం. బీదలకు తండ్రి లేని వారికి హితవత్సరము ప్రకటించుటకు నేను వచ్చి ఉన్నానని ప్రభు ఒక చోట చెప్తున్నాడు. అనగా ఏదైతే దేవదూతలు భక్తిహీనతను జరిగించి నీతిని జరిగించకుండా అడ్డం పడి ఉన్నారో ఆ ప్రక్రియ అంతటినీ కూడా భూమి మీద సరిచేసి పరలోకములో దేవుని యొక్క చిత్తం ఏ విధంగా నెరవేర్చబడుతుందో ఆ విధంగా భూమి మీద నెరవేర్చబడగలగటానికి అవసరమైనటువంటి విధంగా ఆయన పునాదిని తన సింహాసనం కింద వేసుకున్నాడు. ఇప్పుడు నూతన నిబంధనలో ఆయన మొదటిసారి వచ్చి చనిపోయి తిరిగి లేచిన తరువాత పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడైనటువంటి మన ప్రభు ఆయన వాగ్దానం చేసిన రీతిగా పరిశుద్ధాత్మ దేవుడిని ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరిలో జీవించగలగటానికి పంపబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ నీతి కార్యములు జరిగించి మనం కూడా భక్తిహీనతను ద్వేషించేటువంటి తరగతికి చెందినటువంటి బిడ్డలుగా అనేక మంది విశ్వాసుల యొక్క జీవితాలలో ఆయన పనిచేస్తున్నాడు.
నిజంగా దేవుని యొక్క బిడ్డలు లేక దేవుని నిజంగా ఎరిగిన వారు అంటే అర్థం ఏంటి అంటే, ఆయన యొక్క రాజ్యంలో పాలివారగటకు మనలను పిలిచినటువంటి కుమారుడు దేనినైతే ప్రేమించున్నాడో, అనగా నీతిని ప్రేమించేవాడుగా ఉన్నాడో, దేనినైతే ద్వేషించేవాడుగా ఉన్నాడు అంటే దుర్మార్గము, దుష్టక్రియలు, అబద్ధములు, చీకటి, వాటన్నిటినీ ప్రలోభపరిచేటువంటి అంధకార శక్తుల యొక్క ప్రభావం నుంచి విడుదల పొంది సంపూర్ణముగా దేవుని యొక్క చిత్తాన్ని, నీతిని వెతికి దానిని చేసేటువంటి వారు. అందుకనే మత్తయి సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ఆయన రాజ్యమును మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతుకుడి, అనగా ఏది దేవుని దృష్టికి అంగీకారం కాదో దానిని విడిచిపెట్టి ఏది అంగీకారమైనదో దానిని మనం అందరం కూడా విశ్వాసులుగా జరిగించాలని కోరుతున్నారు. అటువంటి విధంగా జీవించేటువంటి వారందరి జీవితంలో అటువంటి విధంగా జీవించే విశ్వాసులు దేవుడు ఆయన యొక్క చెలికాండ్రుగా చేయబడి, అంటే ఆయనతో పాటుగా ఆయనతో మనం కూడా రాజ్య పరిపాలనలో పాలివారుకున్నట్లుగా చేయబడి ఉండగా మనందరం కూడా మనందరి మధ్యలో ఆయన ఉన్నతంగా హెచ్చించబడగలిగే విధంగా తండ్రి అయిన దేవుడు ఆయనను నియమించున్నాడు. చూడండి కొన్ని వచనాలు. రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించడం. అంటే ఎవరెవరైతే ఆయన ఏ విధంగా నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నాడో, అటువంటి విధంగా ఎవరెవరైతే ఆయన మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించి ఆయనకి ఇష్టకరంగా జీవించి జయించినటువంటి విశ్వాసుల గుంపులో ఉన్నారో వారందరి మధ్యలో కూడా తన కుమారుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు జ్యేష్ఠుడగినట్లుగా, అంటే ఆ చెలికాండ్రందరికంటే ఆయన ఉన్నతంగా ఉన్నట్లుగా ఆయనను హెచ్చించున్నాడు. దాని తర్వాత 1 కొరింథీ 12వ అధ్యాయం 12వ వచనం. ఎలాగూ శరీరం ఏకమైననో అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములైనను ఒక శరీరమైనవో అలాగే క్రీస్తు ఉన్నాడు. అంటే ఈ క్రీస్తు మన ఇక్కడ చదువుతున్నటువంటి దానిలో అర్థం ఏంటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు శిరస్సు, మనందరం కూడా ఆయన శరీరంలోని భాగములుగా చేయబడ్డామని చెప్తున్నాడు. ఆయన తండ్రి అయినటువంటి దేవుడు కీర్తనకర్త ఏం చెప్తున్నాడంటే, ఆయన చెలికాండ్రందరికంటే ఉన్నతంగా హెచ్చించున్నాడని. అంటే మనందరికీ ఆయన నాయకుడు, మనందరం ఆ విధంగా జీవించగలగడానికి ఆయన మన కొరకే మార్గాన్ని సుగమం చేసినవాడు. తరువాత ఆయన శిరస్సుగా చేయబడి మనందరం కూడా ఆయన అధికారం కింద ఉండి ఆయన ద్వారా నడిపించబడుతున్నటువంటి బిడ్డలంగా చేయబడి ఉన్నాం. తర్వాత చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం నుంచి 23వ వచనం వరకు. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమందు కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించును. కనుక జయించబడినటువంటి విశ్వాసుల యొక్క గుంపుగా చేయబడినటువంటి ఈ సంఘానికి తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తును శిరస్సుగా నియమించున్నాడు. ఇక్కడ మనం చదివినటువంటి 45వ కీర్తనలో దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను అభిషేకించున్నాడు. దాని తర్వాత హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం అదే వచనాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. 7, 8 వచనాలు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు తన దూతలను గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత నీ దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చగునట్లుగా ఆనంద తైలముతో అభిషేకించును. అంటే ఈ విధంగా మనందరం కూడా ఆయనతో ఆత్మలో జతపరచబడి ఆయన శిరస్సుగా మనం శరీరముగా చేయబడి మనందరికంటే ఉన్నతంగా హెచ్చించబడినటువంటి స్థానాన్ని పొంది తండ్రి కుడిపార్శ్వమున ఆయన ఇప్పుడు కూర్చుండబెట్టబడి ఉన్నాడు. తరువాత ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు
తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆయన మనలను తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను ఆయన చేసిన కనుక ఆయన రాజుగా చేయబడి ఉండగా మనందరం కూడా కలిసి ఆయనతో పాటుగా ఏలికలుగా తండ్రి అయినటువంటి దేవుడు చేసి ఉన్నాడు. సో మనందరి మధ్యలో కూడా మరి ఆయనను ఉన్నతంగా హెచ్చరించినట్లుగా తండ్రి ఆయనను మరి మహిమ ప్రభావములతో కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. కనుక ఆయన ఆ విధంగా అభిషేకించబడినప్పుడు ఆయన కోరిన విధంగా నీతిని జరిగించి భక్తిహీనతను ద్వేషించేటువంటి గుంపుగా చేయబడినటువంటి ఈ తరములన్నిటిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయనకు ఒక రాజ్యంగా చేయబడి ఆయన అధికారం కింద రాబోయేటువంటి దినాలలో భూలోకములోను పరలోకములోను ఏలేటువంటి ఏలికలుగా వారు చేయబడేవారుగా ఉన్నారు. మరి తండ్రి అయినటువంటి కుమారుడికి ఇవ్వబడినటువంటి ధన్యత మాత్రమే కాకుండా ఆ ధన్యతలో, ఆ హెచ్చింపులో, ఆ మహిమలో దేవుడు తన కృప ద్వారా మనలను కూడా ఆయనతో పాటుగా పాలివారుగా చేసి ఉన్నాడు. తర్వాత 8వ వచనం, నీ వస్త్రములెల్లా గోపరసు వాసనే, అగరు వాసనే, లవంగిపట్ట వాసనే, దంతములతో కట్టిన నగరులలో తంతి వాద్యములో నిన్ను సంతోషపెట్టుచున్నవి. ఇక్కడ మనం 5వ వచనంలో ఆయన యొక్క బాణములు, తర్వాత 6వ వచనంలో ఆయన యొక్క సింహాసనము, 7వ వచనంలో ఆయన యొక్క గుణములు దేని ద్వారా ఆయనను ఉన్నతంగా హెచ్చించబడ్డాడు, 8వ వచనంలో ఆయన యొక్క వస్త్రాలను గురించి చెప్పబడింది. ఆ వస్త్రముల కంటే కూడా వస్త్రముల మీద పోయబడినటువంటి అభిషేక తైలాన్ని గురించి చెప్పబడింది. అవన్నీ కూడా ఆ వస్త్రములు గోపురస వాసన, అగరు వాసన, లవంగిపట్ట వాసన. సో ఇక్కడ మనం కనుక చూస్తే నిర్గమకాండం 30వ అధ్యాయం 23వ వచనంలో ఇది యాజకుని యొక్క తల మీద అభిషేకించటానికి వాడబడేటువంటి అభిషేక తైలము యొక్క కూర్పును గురించి చెప్పబడింది. 23వ వచనం, పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపురసము 500 తులములు, సుగంధము గల లవంగిపట్ట సగము అనగా 750 తులముల ఎత్తు, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తు, లవంగిపట్ట 500 తులములు, ఓలివ నూనె సంభారము 3 పళ్ళు తీసుకుని వాటిని ప్రతిష్ఠాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేళకొని పని అయిన పరిమాళ సంభారముగా చేయవలెను. అది ప్రతిష్ఠాభిషేక తైలమగును. సో ఇది 32వ వచనంలో చూస్తే దానిని నరశరీరము మీద పోయకూడదు. అది కేవలము ప్రత్యేకించబడి ప్రధాన యాజకుని తల మీద పోయబడటానికి చేయబడినటువంటి ప్రతిష్ఠాభిషేక తైలము. ఇక్కడ మరి తండ్రి అయినటువంటి దేవుడు మన కుమారుడిని రాజుగా యాజకుడిగా ప్రత్యేకించి అభిషేకించినటువంటి సమయంలో ఆయన వస్త్రములు గోపురస వాసన ఉన్నాయి. గోపురసము, తర్వాత చెప్పబడినటువంటి అగరు వాసన, లవంగి పట్టు వాసన. సో ఇక్కడ చెప్పబడినటువంటి గోపురసము, లవంగి ఈ రెండు కూడా ఈ అభిషేక తైలంలో ఉంచబడ్డాయి. అనగా అవి మన తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడిని అభిషేకించి ఆ రెండిటికి సూచనగా ఉన్నటువంటి, అంటే ఆ గోపురస వాసన, లవంగి పట్ట వాసన రాజరకానికి పొందబోతున్నటువంటి దానికి ముందుగా ఆయన యొక్క వస్త్రాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి సువాసన గురించి మాట్లాడుతున్నారు. అదే విషయాన్ని మనం యోహాను సువార్త 18వ అధ్యాయంలో కూడా చూస్తాం. 39వ వచనంలో, మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్లు ఎత్తు తెచ్చెను. ఈ ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆయన యొక్క శరీరాన్ని ఈ తైలముతోటి ఏదైతే మృతి చెందినటువంటి శరీరానికి సుగంధ ద్రవ్యములు దానికి పూయటానికి తీసుకుని వచ్చున్నాడు. అది ఇక్కడ మనం చెప్పబడినటువంటి అభిషేక తైలంలో ఉన్నటువంటి ఇంకొక తైలం అగరు వాసన. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అభిషేక తైలంలో వాడబడినటువంటి లవంగి పట్ట, గోపురస వాసన, అగరు వాసన ఇవన్నీ కూడా కలిపిబడి ఉన్నాయి. ఇక్కడ మనం కనుక చూస్తే ఇంకొక చోట ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, నికోదేము తీసుకొచ్చిన దానిలో ఏం చూస్తున్నామంటే మృతమైనటువంటి శరీరానికి సుగంధ తైలము రాసేటువంటి దానికి గుర్తుగా ఉంది. అంటే చనిపోయినప్పుడు వాడబడేటువంటి సుగంధ ద్రవ్యం అది. ప్రకటన గ్రంథం
5వ అధ్యాయం 6వ వచనం చూడండి. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడి ఉండినట్లున్న గొర్రె పిల్ల నిలిచి ఉండట చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఈ 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం, ఈ రెండు అధ్యాయాలు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి తన రాజ్యాన్ని స్థాపించబోయే మునుపు తండ్రి అయినటువంటి దేవుడు తన యొక్క అధికారాన్ని, ప్రభుత్వాన్ని అంతటిని కూడా, అంటే భూమి మీదకు సంబంధించిన దాన్ని అంతటినీ కూడా కుమారుడికి అప్పగింపబోతున్నాడు. ఆ సందర్భంలో ఆ సింహాసనాలు వేయబడి 4 జీవులు, 24 పెద్దలు, లెక్కలేనటువంటి దేవదూతల సమూహము నిలబడి ఉండగా వారి అందరి మధ్యలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నిలబడి ఉండటం మనం చూస్తున్నాం. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఏ విధంగా వర్ణించబడిందంటే, ఇప్పుడు ఆయన త్వరలో సమస్తమైనటువంటి దానికి సార్వభౌముడిగా హెచ్చించబడబోయేటువంటి సమయం వచ్చింది. ఆ సమయంలో ఒక గ్రంథం ఉన్నది. ఆ గ్రంథాన్ని విప్పటానికి కలిగినటువంటి శక్తి కలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే అని వాళ్ళు చెప్తున్నారు. ఆయనను గురించి ఏ విధంగా వర్ణించబడిందంటే 6వ వచనంలో వధించబడినట్లున్న గొర్రె పిల్ల నిలిచి ఉండటం చూచితిని. ఇంకొక చోట చూస్తే, మరి 5వ వచనంలో చూస్తే, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకు జయము పొందినని నాతో చెప్పిన. సో 5వ వచనంలో చూచినప్పుడు ఆయన దావీదు గోత్రపు సింహముగా వర్ణించబడ్డాడు. 6వ వచనంలో చూసినప్పుడు వధించబడినటువంటి గొర్రెపిల్లగా చూస్తున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఆయన చనిపోయినప్పుడు పాతి పెట్టబడటానికి వాడబడినటువంటి తైలంగా అది చూశాం. నిర్గమకాండ 30వ అధ్యాయంలో చూసినప్పుడు అది ప్రతిష్టాభిషేక తైలంలో వాడబడినటువంటి సుగంధ ద్రవ్యాలుగా చూశాం. మరి ఈ కీర్తన 45వ అధ్యాయంలో మనం చూసినటువంటి లవంగి పట్టు వాసన, గోపురసు వాసన, ఆ వాసనలు అవన్నీ కూడా 2 విషయాలకు గుర్తుగా ఉంది. ఒకటి, ఆయన వధించబడినటువంటి గొర్రెపిల్లగా ఉండి ఇప్పుడు మరి దావీదు గోత్రపు సింహపు యూదా గోత్రపు సింహపుగా దావీదుకు చిగురయ్యండి యూదా గోత్రపు సింహంగా హెచ్చించబడిన వాడని అర్థం. అంటే ఆయన ఆ సింహాసనం మీద కూర్చుండబోయడానికి మునుపు ఏ విధంగా మరణాన్ని సహించి మనందరి కొరకు రుచి చూచి తిరిగి లేచినటువంటి జయశాలిగా ఆ అభిషేక తైలము యొక్క సువాసన, ఆయన వస్త్రముల యొక్క వాసన దానికి గుర్తుగా ఉన్నాయి. అంటే 2 విషయాలు. ఒకటి, ఆయన రాజుగా హెచ్చించబడటానికి ముందు వధించబడినటువంటి గొర్రెపిల్లగా చేయబడి రాజుగా అభిషేకించబడటానికి మృతుల్లో నుంచి లేచి జయం పొంది సమస్త శక్తులన్నింటినీ కూడా ఓడించి ఇప్పుడు సర్వాధికారమును పొందినవాడై రాబోతున్నటువంటి యుగములన్నిటిలో కూడా భూమి మీదను ఆకాశంలోనూ ఏలబోయేటువంటి మహారాజుగా చేయబడ్డాడు. ఆయన వస్త్రములు ధరించుకున్నప్పుడు ఆ రెండింటిని గురించి, ఆయన చనిపోయిన వాడుగా తిరిగి లేచిన వాడుగా రెండింటికి గుర్తుగా ఉన్నటువంటి ఆ అభిషేక తైలం, ఆ వస్త్రముల యొక్క సువాసన వెదజల్లుతున్నది. అదే సూత్రం మనందరికీ కూడా వర్తించేదిగా ఉన్నది. ఆయనతో శ్రమపడిన ఎడల మనం ఆయనతో కూడా ఏలుదాము. ఆయనతో సహించిన వారమైతే ఆయనతో కూడా కలిసి రాజ్యం చేయదము. కనుక మన జీవితంలో కూడా ఏదైతే యోహాను సువార్త 19వ అధ్యాయంలో చెప్పబడినటువంటి అనుభవం లేకుండా కీర్తన 45వ అధ్యాయాన్ని కనుక మనం కోరుకున్నట్లయితే అది సాధ్యపడే విషయం కాదు. ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి 5-6 వచనాల్లో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 6వ వచనంలో వధించబడి ఉన్నటువంటి గొర్రెపిల్ల. మనం ఈ లోకంలో అటువంటి దేవుని యొక్క మాకు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణ భూస్థాపన అనుభవాన్ని ఆయన దినదినము ఆయన శక్తి ద్వారా దినదినము జయించుతున్నటువంటి జీవితాన్ని కలిగినటువంటి బిడ్డలు మాత్రమే ఆయనతో పాటుగా ఆయన చెలికాండ్రుగా గుర్తించబడి రాబో దినాలలో ఆయనకు ఒక రాజ్యంగా ప్రభుత్వంగా చేయబడి ఆయన మహిమలో వచ్చినప్పుడు ఆయనతో పాటుగా కలిసి రాజ్యం చేసేటువంటి బిడ్డల గుంపులోనికి చేర్చబడేవారుగా ఉన్నారు. ఈ కీర్తనలో ఆ రాజ్య పరిపాలనలో ఆయన యొక్క సార్వభౌమత్వం ఆయనకు మాత్రమే కాకుండా ఆయనతో పాటు నడిచేటువంటి మన అందరికీ కూడా వర్తించేదిగా ఉన్నది.
దేవునికి వందనాలు. ప్రార్థించుకుందాం. ప్రభువా, నీ రాజదండం యథార్థమైనది, నీ సింహాసనం నిరంతరము నిలిచేదిగా ఉన్నది. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించి ఉన్నావు. మరి నీ యొక్క వస్త్రములెల్లా లవంగి పట్టు వాసన, గోపరు సువాసన, అగరవాసన. నీవు వధించబడిన గొర్రెపిల్లవు, తరువాత యూదా గోత్రపు దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము. ఆ రెండు విషయాలను మేము చక్కగా గమనించి మా జీవితంలో అటువంటి వాసన వెదజల్లగలిగేటువంటి విధంగా మరి పౌలు చెప్పినట్లుగా మా శరీరములలో మీ మరణాన్ని, మీ కొరకై మా జీవాన్ని మేము కలిగి ఉన్నాము. మేము మరణించు వారికి మరణపు సువాసనగాను, జీవించు వారికి జీవపు సువాసనగాను ఉన్నాము. ఆ విధంగా మమ్మలను ఊరేగించుతున్న దేవునికి స్తుతులు అని చెప్తుండగా మేము కూడా మా జీవితంలో ఈ దినదిన అనుభవాన్ని కలిగి శరీర సంబంధమైనది, భక్తిహీనత విషయమైనది, మీకు వ్యతిరేకమైన ప్రతిదాని విషయమై చనిపోవుట, నీతి విషయమై మీకు ఇష్టకరమైనది జరిగించే విషయంలో ప్రతిదాని విషయమై జీవించుట, ఆ విధంగా మీరు ఎటువంటి దానిలో జయం పొందినారో దానిలో పాలివారమై మీతో కూడా కలిసి రాబోయేటువంటి దినాలలో ఏలగలిగేటువంటి విధంగా మా జీవితాలను మీరు స్థిరపరచమని వేడుకుంటున్నాము. మా ప్రభువైన యేసుక్రీస్తుతో దినదినము మేము కలిసి దత్తగా నడవటానికి మీరు మమ్మల్ని ఆత్మలో ఆయనతో పాటుగా జతపరిచిన దేవా, మీకెంతో వందనాలు. ఈ వాక్యమును మా అందరి కొరకై ఆశీర్వదించండి. మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.